అలానే విశేషం ఇరాన్ మీద అమెరికా ఓడిపోయింది అని అంతర్జాతీయ సమాజంలో కొంతమంది ప్రస్తావిస్తున్నటువంటి వాళ్ళ గురించి ట్రంప్ మూర్ఖులరా అని చెప్పి అన్నారు. అంటే ఎవరైతే అమెరికా ఓడిపోయింది యుద్ధంలో అని చెప్పి భావిస్తున్నారో వాళ్ళందరూ మూర్ఖులు అనేటువంటి విషయాన్ని ట్రంప్ తేల్చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంతకీ ఇరాన్ మధ్య అమెరికా మధ్య సంధి కుదిరిందా, శాంతి చర్చలు ఫలించాయా అని అంటే అంతర్జాతీయ సమాజం ఇప్పటికీ కూడా ఒక నిర్ధారణకి రాలేకపోతుంది. కారణం ఏంటంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ స్విట్జర్లాండ్ వెళ్ళారు. జెనీవాలో పాకిస్తాన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం తోటి ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చల మీద సంతకాలు పెడతారు అని చెప్పేసి అనుకున్నారు. అయితే సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టేటువంటి క్రమంలో ఇజ్రాయెల్ లెబనాన్ మీద బాంబులు వేసింది. దీంతో శాంతి చర్చలు లేదంటే శాంతి ఒప్పందం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అసలు ఇప్పటి వరకు అంతర్జాతీయ సమాజంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం అనేది ఒకచోట కూర్చొని చేయడమే చూసాం. కానీ వేరు వేరు దేశాల్లో సంతకాలు పెట్టడం అనేది ఈ ఒప్పందంనే చూస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా అంతర్జాతీయ సమాజం చెప్తూ ఉంది. అంటే ఇప్పుడు కుదిరినటువంటి శాంతి ఒప్పందం అనేది ఇది నీటి మీద బుడగ లాంటిది, మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది అసలైనటువంటి ఒప్పందం కాదు అని చెప్పి అంతర్జాతీయ సమాజంలో కొంతమంది భావిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అలాంటి వాళ్ళు మూర్ఖులు అని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో G7 సమావేశంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆయన చేసినటువంటి కామెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఆ G7 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా కూర్చున్నారు రౌండ్ టేబుల్ సమావేశంలో. ఆ సమయంలో ట్రంప్ ఎంటర్ అయ్యాడు. ఆయన ఐ ఆమ్ బాస్ అంటూ కామెంట్ చేస్తూ వచ్చి ఆయన చైర్లో కూర్చున్నారు. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఐ ఆమ్ బాస్ అనేదే వినిపిస్తుంది. అంటే ప్రపంచ దేశాలన్నిటికీ నేనే బాస్ అని చెప్పి ఆయన ఆ వేదిక మీద కామెంట్ చేయటం అనే దాని మీద ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నాలుక మడతేశాడు. నేను జస్ట్ హాస్యంగా ఉండటానికి కిడ్డింగ్గా చేసినటువంటి కామెంట్ అని చెప్పి నాలుగు ఖర్చుకుంటున్నాడు. ఒక ఇదే కాదు, G7 సమావేశంలో ఇటలీ ప్రధాని మెలోనీ ఫోటో అడిగితే నేను ఇవ్వలేదు, ప్రాధేయపడింది ఫోటో ఇవ్వమని చెప్పి నేను ఇవ్వలేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దాని మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటలీ సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి టూరు ఉంది, ఆ టూర్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఈ ఫోటో వివాదం కారణంగా. అంటే అక్కడ ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు ట్రూత్లో కానీ లేదంటే విడిగా కానీ ఆయన మాట్లాడే మాటలు లేదంటే ట్రూత్ ఖాతాలో ఆయన చేసేటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా టోటల్ ప్రపంచ దేశాలని కన్ఫ్యూజన్లో పెట్టేస్తుంది. కన్ఫ్యూజన్లో పెట్టడంతో పాటు అగ్రరాజ్యం యొక్క ఆధిపత్యాన్ని, అగ్రరాజ్యం యొక్క అహంకారాన్ని తెలియజేసేలాగా ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన రాతలు కానీ ఉన్నాయనేది అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే జెనీవా ఆడ G7 సమావేశాల్లో మరోవైపు అక్కడ స్విట్జర్లాండ్లో జెనీవాలో జరిగేటువంటి ఒప్పందం ఇవన్నీ కూడా ఆగిపోయేలా చేశాయని చెప్పి అంతర్జాతీయ సమాజం భావిస్తుంది. అసలు ఒకవేళ ఒప్పందం కుదిరినా కానీ ఆ ఒప్పందం అనేది తాత్కాలికమే, అదేం పర్మనెంట్ కాదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతాన్యాహు ఆ ఒప్పందాన్ని ఒప్పుకోవట్లేదు. దాని మీద తాజాగా జేడీ వాన్స్ వార్నింగ్ కూడా ఇచ్చారు నేతాన్యాహుకి. కానీ వాళ్ళు లెబనాన్ మీద దాడి చేయడానికి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ నిరంతరం పోరాడుతుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇరాన్ అమెరికాతో సంధి కుదుర్చుకుంది అని చెప్పి ఇంకొక వైపు వినిపిస్తుంది. ఇది ఎలా సాధ్యము అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అసలు అమెరికా లేకపోతే ఇరాన్ భూమి మీద ఉండదని చెప్పి ట్రంప్ అన్నాడు. ఇప్పుడు జేడీ వాన్స్ ఏమంటున్నారు, అత్యుత్సాహం ప్రదర్శించదు, చెప్పిన మాట వినండి, చెప్పింది చేయండి అని చెప్పి ఇజ్రాయెల్కి చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో అమెరికా యుద్ధంలో గెలిచినట్ట ఓడిపోయినట్ట అనే దాని మీద రకరకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి, ఇరాన్ ఏదైతే ఒప్పందాల్లో పాయింట్స్ని పెట్టిందో వాటన్నిటిని ఒప్పుకుంటూ వచ్చింది అమెరికా. యుద్ధం కారణంగా జరిగినటువంటి నష్టానికి పరిహారం ఇవ్వాలని చెప్పి కోరింది. దాదాపు $300 బిలియన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
అణ్వస్త్రాలకు సంబంధించి యురేనియాన్ని సబ్మిట్ చేయాలి, యురేనియాన్ని మొత్తాన్ని తిరిగి ఇచ్చేసేయాలి అమెరికాకి అంటే ససేమరా అని చెప్పి ఒప్పుకోలేదు ఇరాన్. ఫర్దర్గా తయారు చేయకుండా ఉంటే చాలు అనే దానికి ఇప్పుడు వచ్చేసింది అమెరికా. దాంతోపాటు హార్ముజ్ జలసంధి నుంచి వెళ్ళేటువంటి అంతర్జాతీయ నౌకల నుంచి ఫీజులు వసూలు చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తుంది. 60 రోజులు మాత్రమే ఫ్రీగా వదిలిపెడుతున్నాం ఉచితంగా, 60 రోజుల తర్వాత ఖచ్చితంగా ఒమన్ అలాగే ఇరాన్ రెండు కలిసి సంయుక్తంగా ఫీజులు వసూలు చేస్తాయని చెప్పి చెప్తూ ఉన్నారు. దాని మీద క్లారిటీ లేదు. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు, లేదు ఫ్రీగానే ఉంటాయని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఇలా అమెరికా పెట్టినటువంటి ఏ ఒప్పందానికి కూడా ఇరాన్ ఒప్పుకోలేదు. పైగా ఇప్పుడు ఏమంటారు ఆయన, ఇరాన్ మొత్తం ఏమి లేదు, మొత్తం అయిపోయింది ఇరాన్, వాళ్ళ దగ్గర నావికాదళం లేదు, సైన్యం లేదు, వాళ్ళ దగ్గర మిజైల్స్ లేవు, డ్రోన్స్ లేవు, మొత్తం మేము స్మాష్ చేసేసామని చెప్పి ఆయన చెప్తున్నారు. యుద్ధం చేయడానికి ఇరాన్ దగ్గర ఏమీ లేదు, అందుకే ఒప్పందానికి వచ్చింది, అందుకే శాంతి ఒప్పందానికి వచ్చింది, కాళ్ళబేరానికి వచ్చింది అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. కానీ అంతర్జాతీయ సమాజంలో కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏంటి, అమెరికానే కాళ్ళబేరానికి వెళ్ళింది అని చెప్పి కొన్ని వర్గాలు భావిస్తున్నాయి, ఆ మేరకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి అంతర్జాతీయ సమాజంలో. దాన్ని విన్నటువంటి ట్రంప్ లేదా జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు అలా అంటే ఎవరైనా సరే మూర్ఖులు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక అనేక మంది గురించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి కూడా మాట్లాడారు అంతర్జాతీయ సమాజంలో. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయన గట్టికుడు, మంచి వ్యాపారి, మంచివాడే అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి గురించి. ఇలా G7 దేశాల్లో పాల్గొన్నటువంటి ఆయా దేశాల అధిపతుల గురించి రకరకాలుగా ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మెలోనీది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. దాంతోపాటు ఐఎమ్ బాస్ అని G7 సమావేశాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఆన్ రికార్డు వైరల్ అవుతుంది. టోటల్ వరల్డ్ మొత్తం వైరల్ అవుతుంది ఆ వీడియో. దాని మీద ఆయన క్షమాపణ చెప్పకపోగా ఆయన ఏమంటున్నారు, నేను కిడ్డింగ్ చేయడానికి జోక్గా నేను ఆ విధమైనటువంటి వ్యాఖ్యను అన్నాను, ఇంత సీరియస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నారు. అంటే ఈయన అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నారు, అగ్రరాజ్యానికి, ఆ తరహా ఉందాన్ని పాటించలేకపోతున్నారు. పైగా ఆ తరహా సంయమనాన్ని పాటించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అధినేతల్ని, ప్రపంచ దేశాలను కూడా ఆయన అవమానపరుస్తున్నాడు. ఇప్పుడు మెలోని అసలు నీ ఫోటో, నీతోటి నేను ఫోటో దిగేది ఏంటి, అసలు చీచి నీతోటి నాకు ఫోటో ఏంటి అని చెప్పి ఆవిడ కామెంట్ చేస్తున్నారు. నేను నిన్ను ఫోటో ఎప్పుడు అడిగాను, నేను ఫోటో అడిగాను నిన్ను, నీతో నాకు ఫోటో ఏంటి అని చెప్పి ఆవిడ చీకొట్టింది. సో ఇలాంటి పరిస్థితి ట్రంప్కి రావడానికి కారణం నోటి దోలా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.